పుట్టినరోజు శుభాకాంక్షలు అభి. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ అభి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 2, 1. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అభి. హ్యాపీ బర్త్డే రా అభి తమ్ముడు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండి మన ముగ్గురు అన్న తమ్ముడు ఇలాగే హ్యాపీగా ఉండి మన ఫ్యామిలీని మనం హ్యాపీగా చూసుకొని నువ్వు అనుకునే గోల్స్ నువ్వు రీచ్ అయ్యి మన పేరెంట్స్ అనుకున్నట్టుగా మనం ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నాం అంత హ్యాపీగా ఉంది. హాయ్ అభి, జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. గో. పుట్టినరోజు శుభాకాంక్షలు అభి. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇట్లు మీ అక్క. హ్యాపీ బర్త్డే అబ్బా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అభి బాబా. హాయ్ అభి, హ్యాపీ బర్త్డే. అభి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అభి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అరడుగులు అందగాడ హ్యాపీ బర్త్డే అభి. హ్యాపీ బర్త్డే. హాయ్ అభి, హ్యాపీ బర్త్డే రా. గాడ్ బ్లెస్ యూ. నీ గురించి ఏం చెప్పాలి, నువ్వు నాకు తమ్ముళ్ళలాగా ఇంకా అన్ని విషయాల్లో బాగా ఉండేవాడివి. నన్ను బాగా మిస్ అవుతున్నావు, నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయలేను, నేను కూడా బాగా చదువుకో. ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకో, ఓకేనా? మంచి మార్క్స్ తెచ్చుకుంటే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. ఇంకేంటి, మన బాండ్ గురించి చెప్పడానికి ఏమని చెప్పు. అసలు చాలా అంటే చాలా తక్కువ టైంలో నువ్వు నేను ఇంకా అలాగొక ఫ్యామిలీలా అయిపోయాము. అండ్ ఈ బర్త్డే నుంచి నీకు ఇంకా అన్నీ మంచిగా అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు అవి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నీకు ఉండాలని, మీ ఫ్యామిలీ మొత్తానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటామమ్మా. ఆల్ ది బెస్ట్. హాయ్ అభి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా. నువ్వు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, అలాగే నీ చెల్లిని కూడా బాగా చూసుకోవాలి, చాలా గొప్ప స్థాయికి ఎదగాలి. బాయ్. హ్యాపీ బర్త్డే మాయా. ఈ వీడియో ఎందుకు చేయమన్నారంటే సేమ్ అని చెప్పారు, అందుకే చేస్తాను. లేకపోతే నీ మౌనం కూడా చేయను. ఓకే, ఇప్పుడు ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు నువ్వు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇంకా మన జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒకరోజు వచ్చావు సంక్రాంతి ముందు కావాలి, అప్పుడే వాళ్ళు పరిచయం ఉన్నట్టు. ఒకే బస్ దగ్గర, ఒకే ఇది దగ్గర. అప్పటి నుంచి అలా కొంచెం కొంచెం మాట్లాడుకుంటూ బాగా ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉంటుంది. సర్లే, ఎవరి రోజు బాగా జరుపుకో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఎక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటాను అని కన్ఫర్మ్. నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డేకి మళ్ళీ నేను నీ దగ్గర ఉంటాను. అంటే అయినా ఒప్పుకోను, నేను నీ దగ్గర ఉంటాను. సరేనా? నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటే నేను మొదలుకొని ఉండడం. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఫ్రెండ్ కన్నా ఎక్కువ అనుకో, అంతేలే. ఇంకేంటి, బాగా జరుపుకో. మొత్తం ఈ అవతారం వేయటం మాత్రం అన్న లెక్క బాగా చల్లకుండా ఫ్యాన్ వేసుకున్నాను, దొప్పు కప్పుకున్నాను. అందుకే ఇలా ఉన్నాను. లేకపోతే కొంచెం మంచి బట్టలతో చేస్తాను అనుకో, బాగా వేసి. ఓకేనా? మళ్ళీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ. బాయ్.